పవిత్రమైన రంజాన్ పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని సంతోష్ నగర్లో కొత్త ఈద్గాను ఆయన ఎంపీ టీజీ వెంకటేష్తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోని బరేల్ గ్రౌండ్స్, ఈద్గాలు, మసీదులు, చావిడిల, ప్రహరీల మరమ్మతుల కోసం 24 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం తెదేపా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే జగన్ సాక్షిపత్రిక దుష్ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ గాలు ముద్దుకృష్ణమనాయుడు తిరుపతిలో మండిపడ్డారు. మత సామరస్యం దెబ్బతినేలా సాక్షిలో వార్తలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముస్లింలకు రంజాన్ సందర్భంగా తోఫాను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కిందంటూ తెదేపా నేత బంగి అనంతయ్య మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఇఫ్తార్ కూడా ఇస్తున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మసీదులకు అనేది కూడా రంజాన్ సందర్భంగా చిన్న చిన్న రిపేర్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, మరి ఇతర ఖర్చులకు గాను ఈ రాష్ట్రంలో ఉండే 18 మసీదులకు 3,50,00,000 రూపాయలు మంజూరు చేసినారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను.